ఎండిపోయిన భూమి, దాహంతో ఉన్న నగరం. రోహన్, సమీర్ కలిసి వెళ్తున్నారు. అదృశ్యపూర్ కోసం వెతుకుతూ మాయాదారిలో కలుసుకున్నారు. సోలార్ కిరణాలు మిషన్ని ఆపాయి. అప్పుడు కమ్ముకుంది చీకటి. మట్టి ఇంకా పాత పాఠాలు గెలుపుకి ఆసరా అయ్యాయి. విత్తనాన్ని తీసుకుని తిరిగి వచ్చారు బుల్బుల్ నగరాన్ని సరిచెయ్యడానికి. ప్రకృతి ఇంకా ప్రగతి కలిసి దుఃఖాలను ఓడించడానికి వచ్చారు. రోజు ప్రారంభమవుతుంది. సూర్యుడు వేడిగా బుల్బుల్ అనే పేరుగల ఒక హైటెక్ నగరం మీద మెరుస్తున్నాడు. నేలంతా ఎండిపోయి పగిలిపోయి ఉంది. ఎత్తైన పాత భవనాలు పగుళ్ళిచ్చాయి. గాలి బరువుగా దుమ్ముతో నిండి ఉంది. ఇక నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు. అందరూ హైటెక్ సూట్ వేసుకుని అటూ ఇటూ నడుస్తున్నారు. వాళ్ళు అలసిపోయి విసిగిపోయి కనిపిస్తారు. అప్పుడే రోహన్ ఇంకా సమీర్ ఎదురుగా వస్తారు. ఇద్దరూ హైటెక్ సూట్ వేసుకుని ఉంటారు. రోహన్ చేతిలో ఒక హోలోగ్రాఫిక్ రిస్ట్ బ్యాండ్ ఉంటుంది. అది గాలిలో దారి చూపిస్తూ ఉంటుంది. కానీ బ్యాటరీ తక్కువగా ఉండటం వల్ల అది మాటి మాటికి గ్లిచ్ అవుతూ ఉంటుంది. సమీర్, మనం త్వరగా ఆ చోటుని వెతకకపోతే మనం ఈ వేళ్ళలో బతకడం కష్టం. నగరంలో నీళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మిషన్లు కూడా ఇప్పుడు చేతులెత్తేశాయి. నాకు నమ్మకం కలగడం లేదు. మనం ఎటువంటి చోటు కోసం వెతుకుతున్నామంటే అది అసలు మ్యాప్లోనే లేదు. అందరూ అంటారు ఊరు మాయా ఊరు అని, అదృశ్యమైనదని. నిజంగానే అటువంటిదేమైనా ఉంటుందా? ఇది ఒట్టి మాయ కాదు సమీర్. ఇది చాలా ఉన్నతమైన టెక్నిక్. అక్కడి వాళ్ళు మనకంటే అభివృద్ధి చెందారు. వాళ్ళు ఈ ప్రపంచం నుండి దాక్కున్నారు ప్రశాంతంగా ఉండడానికి. మనం అక్కడికి చేరుకొని తీరాలి. రోహన్ డివైస్ బీప్ శబ్దం చేస్తుంది. దానికదే ఆగిపోతుంది. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇద్దరూ దూరంగా నిలబడి కొండల వైపు చూస్తుంటారు. నెమ్మదిగా ఊపిరి వదులుతారు. కొంత సమయం తర్వాత రోహన్ ఇంకా సమీర్ ఒక దట్టమైన అడవిలోంచి వెళ్తుంటారు. చెట్లు పొడవుగా ఉంటాయి, కాని వాటికి ఆకుల్లేవు. అన్నీ ఎండిపోయి చచ్చిపోయినట్టుంటాయి. ఎండ తిన్నగా నేల మీద పడుతూ ఉంటుంది. వెళ్తూ వెళ్తూ రోహన్ ఇంకా సమీర్ చెమటలతో తడిసిపోతారు. అప్పుడే సమీర్ ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. నెమ్మదిగా ఆయాసపడతాడు. రోహన్, నేనింకా నడవలేను. నా జీపీఎస్ చచ్చిపోయింది. మన బాటిల్స్ ఖాళీ అయిపోయాయి. మనం ఇక్కడే తిరిగి తిరిగి చచ్చిపోతాం. రోహన్ కి చుట్టుపక్కల ఒక విచిత్రమైన ఎలక్ట్రానిక్ అలజడి ఉందనిపిస్తుంది. ఆగు, ఇక్కడ గాలి విచిత్రంగా ఉంది. నీకేమైనా తెలుస్తోందా? గాలిలో ఏదో అల ఉన్నట్టుగా ఉంది. రోహన్ తన చేతిని గాలిలో ముందుకు చాచుతాడు. అప్పుడే ఉన్నట్టుండి ఏదో విచిత్రం జరుగుతుంది. తన చెయ్యి గాలి మధ్యలోనే మాయమైపోతుంది. వాళ్ళు రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య మారుతున్నట్టు. అది చూసి సమీర్ కంగారు పడతాడు. వెంటనే వెనక వైపుకి జరుగుతాడు. ఇదేంటి? నీ చెయ్యేమైంది? ఇదే ఆ కవచం. ఇది ఒక ఫ్రీక్వెన్సీ షీల్డ్. దాని వెనుక ఆ ఊరు దాగి ఉంది. భయపడకు, నాతో రా. రోహన్ ధైర్యం చేసి ముందుకు వెళ్తాడు. నెమ్మది నెమ్మదిగా తన శరీరం మొత్తం గాలిలో మాయమైపోతుంది. సమీర్ కాస్త భయపడుతూ తన వెనకాలే వెళ్తాడు. వాళ్ళిద్దరూ అదృశ్యపూర్ గ్రామంలో అడుగు పెడతారు. వాళ్ళు తమ కళ్లను నమ్మలేకపోతారు. ఆ ఊరు ఒక హాలీవుడ్ సూపర్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. అక్కడి ఇళ్ళు గాజుతో తయారు చేసినట్టు ఉంటాయి. ఇక గాలిలో తేలుతూ ఉంటాయి. అక్కడి గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడంతా ప్రాణాలతో ఉన్నట్టు అందంగా ఉంటుంది. వావ్, ఇది నిజంగా వేరే ప్రపంచంలా ఉంది. చూడు రోహన్, ఇల్లు గాల్లో తేలుతున్నాయి. ఇది అదృశ్యపూర్. ఇక్కడి టెక్నిక్ ప్రకృతితో కలిసి పనిచేస్తోంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో అంతా చూస్తూ ఉంటారో అప్పుడే వాళ్ల ఎదురుగా ఒక మహిళ వస్తుంది. ఆమె కూడా ఒక ఫ్యూచరిస్టిక్ సూట్ వేసుకుని ఉంటుంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు? బయట ప్రపంచం వ్యక్తులు ఇక్కడికి రాకూడదు. నా పేరు రోహన్. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మా నగరం దాహంతో చచ్చిపోతోంది. మాకు మీ సాయం కావాలి. మాకు తెలుసు మీ దగ్గర చాలా అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయని. మెషిన్లే సర్వస్వం కావు. మీరు మా టెక్నిక్ గురించి వచ్చారు, కానీ మీరు వాటిని మేనేజ్ చేసుకోగలరంటారా? ఇద్దరు కాసేపు ఆలోచిస్తారు. వాళ్ళకసలేమీ అర్థం కాలేదు. కొంత సమయం తరువాత మాయా రోహన్ ఇంకా సమీర్ కి అదృశ్యపూర్ గ్రామానికి చెందిన గ్రాండ్ కౌన్సిలింగ్ హాల్ కి తీసుకువెళ్తుంది. హాల్ గోడలు హైటెక్ గా ఉంటాయి. అవి రంగులు మారుతూ ఉంటాయి. అన్ని వైపులా హాలోగ్రాఫిక్ స్క్రీన్స్ ఉంటాయి. వాటి మీద గ్రామం పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో కౌన్సిల్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ కూర్చుని ఉంటారు.
రోహన్, సమీర్ ఇంకా మాయా వారి ముందు కూర్చునుంటారు. వీళ్ళు పట్నం నుంచొచ్చారు. వీళ్ళకి మన మెషిన్ల మీదే ఆసక్తి ఉంది. బాబు, మీరు ఏ టెక్నిక్ అయితే మాయ అనుకుంటున్నారో అవి ఒక దారి మాత్రమే. అసలైన శక్తి వేర్లల్లో ఉంటుంది. మీరు మీ వేర్లను మర్చిపోయారు. మా దగ్గర ఇప్పుడు ఏ దారి లేదు. మాకు గనక మీ టెక్నిక్ లభించింది అంటే మేము మా నగరాన్ని కాపాడుకోగలుగుతాం. సరే, కావాలంటే మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు. మేమెలా ఉంటున్నామో చూసి నేర్చుకోండి. రోహన్ ఇంకా సమీర్ వాటన్నిటినీ అర్థం చేసుకుని నేర్చుకునే అవకాశాన్ని స్వీకరిస్తారు. వాళ్ళు అదృశ్యపూర్ పొలాల్లోకి వెళ్తారు. అక్కడి మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి చాలా పెద్ద పెద్ద పళ్ళుంటాయి. ఒక వ్యక్తి మొక్కలను చిన్నపిల్లల్లాగా చూసుకుంటూ ఉంటాడు. ఇక మరొక వ్యక్తి రిమోట్ తో పెద్ద నీళ్ల స్ప్రింక్లర్ ని ఆపరేట్ చేస్తుంటాడు. అదంతా చూసి ఇద్దరు చాలా సంతోషిస్తారు. రోహన్, ఇక్కడ పనిచేయడం చాలా సులభంగా ఉంది. బటన్ నొక్కితే అన్నీ అయిపోతున్నాయి. మన నగరం కూడా ఇలా ఉంటే బావుండేది. అవును, కానీ చూడు, వీళ్ళు మిషన్ల మీద పూర్తిగా ఆధారపడలేదు. వీళ్ళు వాటితో మాట్లాడుతున్నారు. అవి ప్రాణాలతో ఉన్నట్టు. వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి నేల కంపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. ఇదేంటి, భూకంపం వచ్చిందా? లేదు, చూడు, ఆ పెద్ద టవర్ ఆగిపోయింది. వాళ్ళు ఒక పెద్ద వాచ్ టవర్ ని ఆగిపోవడం చూస్తారు. దాని డిస్ప్లే మాటిమాటికి రెపరెపలాడుతుంది. మరొక వైపు విక్రమ్ ఇంకా మాయా కంట్రోల్ రూమ్ లో ఒక పెద్ద హాలోగ్రాఫిక్ స్క్రీన్ ముందు ఉంటారు. డిస్ప్లేలన్నీ ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతూ ఉంటాయి. పని చేస్తున్న రోబోట్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతుంది. ఒక చాలా పెద్ద సోలార్ తుఫాన్ వచ్చింది. అది మన ఎలక్ట్రోమాటిక్ మిషన్స్ అన్నిటినీ ఆఫ్ చేసింది. మన షీల్డ్ కూడా పడిపోతుంది. ఒకవేళ కవచం పడిపోతే బయట ప్రపంచం మనల్ని చూసేస్తుంది. మన నీళ్ల మిషన్లు కూడా ఆగిపోతాయి. ఊరి వాళ్లు దాహంతో ఉండిపోతారు. రోహన్ ఇంకా సమీర్ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తారు. మేం దీన్ని సరిచేయగలమా? నేనొక ఇంజనీర్ని. లేదు బాబు, ఈ తుఫాను ఎంత శక్తివంతమైనదంటే ఏ మిషను పనిచేయదు. ఇక టెక్నిక్ చేతులెత్తేసినట్టే. అందరూ కంగారులో ఉంటారు. ఇప్పుడు ఆ ఊరు వేరుగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా వెలుతురు లేదు. ఏ ఇళ్లైతే గాలిలో తేలుతూ ఉన్నాయో అవి నేల మీదకు వచ్చేశాయి. అందరూ భయంతో కనిపిస్తారు. అదృశ్యపూర్ ప్రజలకు అసలేం చెయ్యాలో అర్థం కావడం లేదు. వాళ్ళు ఆగిపోయిన డివైజ్లను మళ్ళీ మళ్ళీ నొక్కుతూ ఉంటారు. నీళ్ళెక్కడా? నా మిషన్ పనిచేయడం లేదు. నాకు ఆకలేస్తుంది, కానీ ఫుడ్ డిస్పెన్సర్ ఆగిపోయింది. విక్రమ్, మాయా, రోహన్ ఇంకా సమీర్ ఇప్పటికీ కంట్రోల్ రూమ్ లోనే ఉన్నారు. వాళ్ళివన్నీ తమ స్క్రీన్ మీద చూస్తున్నారు. అది చూసి వాళ్ళు మరింత ఎక్కువగా భయపడతారు. రోహన్, ఒకవేళ వీళ్ళ టెక్నిక్ ఫెయిల్ అయిందంటే ఇక మన పరిస్థితి ఏంటి? మనం ఇక్కడ ఇరుక్కుపోయినట్టే. మనం ఏదొకటి చేయాలి. మిషన్లు నడవడం లేదంటే మనం పాత పద్ధతులతో పని చేయాలి. వాళ్ళందరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. నలుగురు ఊర్లో ఒక ఎండిపోయిన బావి దగ్గరికి చేరుకుంటారు. బావి ఆకులు ఇంకా మట్టితో నిండి ఉంటుంది. వాళ్ళు నీళ్ల కోసం ఏడుస్తున్న ఊరి వాళ్లను చూస్తారు. అందరూ ఊరుకోండి. ఏళ్ల తరబడి ఈ మిషన్ల మీద అందరూ నమ్మకం పెట్టుకున్నాం. మన పాత కళను మర్చిపోయాం. ఇప్పుడు సమయం వచ్చింది. మనం మళ్ళీ మన పూర్వీకుల పద్ధతుల్ని పాటించాలి. కానీ మనకి బావిలోంచి నీళ్లు తీయడం తెలీదు. మిషన్లు స్వయంగా నీళ్లు శుభ్రం చేసి ఇచ్చేవి. నేను సాయం చేయగలను. నేను నా పుస్తకాల్లో చదివాను, కరెంటు లేకుండా నీళ్లను ఎలా శుభ్రం చేయాలి అని. విక్రమ్ ఇంకా మాయా ఎంతో నమ్మకంతో రోహన్ వైపు చూస్తారు. బాబు, ఇవాళ నీ పుస్తకం మాటలు అలాగే మా పాత జ్ఞాపకాలే మమ్మల్ని కాపాడుతాయి. కానీ మనం నీళ్లను ఇక్కడి నుంచి తీయలేము. మనం నది వద్దకు వెళ్ళాలి. ఊర్లో పశ్చిమ దిక్కున ఒక పెద్ద నది ఉంది. బహుశా మనం అక్కడికి వెళ్ళొచ్చేమో. మనం త్వరగా వెళ్ళాలి. ఆ తరువాత వాళ్ళందరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. నలుగురు పరిగెత్తుకుంటూ నది ఒడ్డుకి చేరుకుంటారు. నది నీళ్లు శాంతంగా ఉంటాయి. ముందు కంటే మురికిగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆటోమేటిక్ ఫిల్టరేషన్ యూనిట్ పాడైపోయింది. రోహన్ నది దగ్గర నేలను తవ్వటం మొదలు పెడతాడు. రోహన్, నువ్విప్పుడు ఇక్కడెందుకు గొయ్యి తవ్వుతున్నావు? నీళ్లు నదిలో ఉన్నాయి కదా. సమీర్, మనం తిన్నక నదిలో నీళ్లు తాగితే ఆరోగ్యం పాడవుతుంది. మనం మట్టి ఇసుకతో ప్రాకృతిక ఫిల్టర్ని తయారు చేద్దాం. మన తాత ముత్తాతలు ఈ పద్ధతినే ఉపయోగించేవాళ్ళు. రోహన్ తర్వాత ఆ గోతిలో బొగ్గులు ఇంకా చిన్న చిన్న రాళ్లను వేస్తాడు. ఇది చాలా సులభం. మట్టి స్వయంగా అతిపెద్ద ఫిల్టర్ అని మనం మర్చిపోయాము. కొంత సమయం తర్వాత ఆ గోతిలో నుంచి స్వచ్ఛమైన నీళ్లు వస్తాయి. నీళ్లు పూర్తిగా స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటాయి.
మాయా నీళ్లను రుచి చూస్తుంది. వెంటనే నవ్వుతుంది. ఈ నీళ్లు మెషిన్ నీళ్ల కంటే చాలా తీయగా ఉన్నాయి. భలే, ఇక మనం ఈ పద్ధతిని ఉపయోగించి ఈ సమస్య నుండి బయటికి రాగలమేమో. అందరూ సంతోషంగా కనిపిస్తారు. మరుసటి రోజు ఊర్లో మళ్ళీ అలజడి. కానీ ఇప్పుడు మిషన్ ఏమీ లేదు. విక్రమ్ యువకులకు నేర్పిస్తూ ఉంటాడు మట్టిని ఉపయోగించి ఇళ్లను చల్లగా ఎలా ఉంచాలి అని. వాళ్ళు గాజు గోడలకు మట్టి ఇంకా గడ్డి మిశ్రమాన్ని పూస్తూ ఉంటారు. రోహన్ వాళ్లకి లివర్ ఇంకా పుల్లిని ఉపయోగించి బరువైన వస్తువుల్ని ఎత్తటం నేర్పిస్తాడు. వాళ్ళు మొక్క వేర్లతో తయారైన లావుపాటి తాళ్లను ఉపయోగిస్తారు. చూసావా బాబు, టెక్నిక్ కి అర్థం కేవలం చిప్స్ ఇంకా కరెంటే కాదు. టెక్నిక్ కి అర్థం తెలివి. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడమే అసలైన విజ్ఞానం. నిజం చెప్పనా, చేతులతో పనిచేస్తే ఆ సుఖమే వేరు. మిషన్తో పాటు మేము కూడా మిషన్లుగా మారిపోయాం. మాయా మహిళలకు నేర్పిస్తుంది మూలికలతో మందులను ఎలా తయారు చేయాలని. ఎందుకంటే రోబోట్ డాక్టర్ ఇప్పుడు పనిచేయడం లేదు. వాళ్ళు మూలికల లేపనాన్ని తయారు చేసి ఒక బిడ్డ గాయానికి రాస్తారు. మన పూర్వీకులు ఈ మొక్కలలో మాయను చూశారు. మనం మిషన్ల గోలలో పడి ఆ మాయను మర్చిపోయాము. ఇప్పుడు అందరి మొహాలలో ఒక నమ్మకం ఉంది. వాళ్ళు ఏ మెషిన్ లేకుండానే వాళ్ల మీద నమ్మకం ఉంచి పనిచేస్తున్నారు. ఇక 3 రోజుల తరువాత రాత్రి సమయంలో ఊరు మళ్లీ ప్రాణం పోసుకుంది. ఇప్పుడిక్కడ హోలోగ్రాఫిక్ లైట్స్ కాదు, కానీ నూనె దీపాలు, చిన్న చిన్న మంటలు వెలుగుతూ ఉంటాయి. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఉన్నట్టుండి మళ్లీ అదే చిన్న శబ్దం వినిపిస్తుంది. మెయిన్ వాచ్ టవర్ లైట్స్ టిమటిమలాడతాయి. ఇక పెద్ద వెలుగుతో మెరుస్తాయి. రోబోట్స్ మళ్లీ బీప్ అవుతాయి. అన్నీ స్టార్ట్ అవుతాయి. శక్తి తిరిగి వస్తుంది. తుఫాను అయిపోయినట్టుంది. శక్తి తిరిగొచ్చేసింది. అందరూ సంతోషంతో గంతులేస్తారు. ఆగండి, మిషన్లను నడవనివ్వండి. కానీ మనం ఏదైతే ఈ 3 రోజుల్లో నేర్చుకున్నామో దాన్ని మర్చిపోవద్దు. అసలైన ఉన్నతి ఏంటంటే టెక్నిక్లు, పరంపరలు కలిపి ఉంటేనే. అందరూ సంతోషిస్తారు. రోహన్ని, సమీర్ని ఎలా మెచ్చుకుంటారంటే ఈ సభ్యతకు రక్షకులు వాళ్లే అన్నట్టు. ఇప్పుడు వాళ్లు వెళ్లే సమయం వచ్చేసింది. ఇద్దర్ని అదృశ్యపూర్ గ్రామం బయట వరకు దింపడానికి వస్తారు. రోహన్ ఇంకా సమీర్ ఆ అదృశ్య తలుపు ముందు నిలబడి ఉంటారు. మీరు మాకు చాలా సాయం చేశారు రోహన్. మీరు మాకు గుర్తు చేశారు మేమెవరవని. ఈ విత్తనాన్ని తీసుకో బాబు. ఇది ఏ మొక్కంటే ఎక్కువ నీళ్లు లేకుండానే పెరుగుతుంది. దీన్ని మీ నగరంలో పెంచు. గుర్తుపెట్టుకో, మిషన్లు ఆగిపోతే కంగారు పడకు. మీ మట్టి వైపు చూడు. రోహన్ విక్రమ్ దగ్గర విత్తనాలతో నిండిన బ్యాగ్ తీసుకుంటాడు. ధన్యవాదాలు. ఇక నాకు అర్థమైంది. మేము మా నగరాన్ని మిషన్లతోనే కాదు, నిజానికి పాత పద్ధతులతో కూడా కాపాడుకుంటాం. మేము ఒక కొత్త నగరాన్ని సృష్టిస్తాం, అందంగా, ఆరోగ్యంగా ఉండేది. సరే అదృశ్యపుర వాసులారా, మేము బయలుదేరతాం. అందరూ ఒకరివైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. రోహన్ ఇంకా సమీర్ నీలిరంగు వెలుగులో అడుగు పెడతారు. రోహన్ ఇంకా సమీర్ మళ్లీ దుమ్ము పట్టిన అడవిలోకి వెళ్లిపోతారు. కానీ ఇప్పుడు వాళ్ళు భయపడ్డం లేదు. వాళ్ళొక కొత్త ప్లాన్తో నగరం వైపుకి వెళ్తారు.